హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని మేకల. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ ఎంతమందికి అన్ఫేర్ అనిపించింది చెప్పండి. సుమ అనే అమ్మాయి ఆడిన ప్రతి టాస్క్లో తను బెస్ట్ ఇచ్చింది. ఆ అది చిల్లీ పౌడర్ది ఒకటి బౌల్ లాగా ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్కువ స్పైసీ ఉన్నా కూడా మగవాళ్ళతో పోటీ పడి ఆడింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎంత బెస్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ అమ్మాయిని టాప్ 15లో లేకుండా తీసేయటం అనేది అన్ఫేర్ అనిపించింది. వాటితో పాటుగా ఆమె ఆడిన ప్రతి టాస్క్లో కూడా తన బెస్ట్ ఇచ్చింది సుమాని తీసుకోకుండా గాయత్రిని తీసుకోవటం అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే మనకి ఆడిషన్లో కూడా సుమ చాలా మంచి పర్ఫామ్ ఇచ్చింది. మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. కాబట్టి సుమకి అన్యాయం జరిగింది అని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్, నాకు గట్టిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో, మీరు కూడా అన్యాయం జరిగింది సుమకి అని అనిపిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సో నిన్న ఎపిసోడ్కి వస్తే, మీ అందరూ ఎపిసోడ్ మొత్తం చూసే ఉంటారు చాలామంది జియో హాట్స్టార్లో. చూడని వాళ్ళకి ఈరోజు నైట్ 10 o'clockకి మనకి స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. నిన్నైతే టాప్ 15 కంటెస్టెంట్స్కి ఫైనలైజ్ చేయటమే జరిగింది. మొన్నటి ఎపిసోడ్లో ఏంటంటే ఎవరైతే టాస్క్ గెలిచిన వాళ్ళని డైరెక్ట్గా టాప్ 15లోకి పంపించేశారు. బట్ నిన్న కాదు, టాస్క్లు 1 by 1 టాస్క్స్ ఇచ్చారు. టాస్క్లు గెలిచిన వాళ్ళని కూడా హోల్డ్లోనే ఉంచేసి టాప్ 15లోకి వెళ్ళాల్సిన ఫైనల్ కంటెస్టెంట్స్ని జడ్జెస్, జ్యూరీ మెంబర్స్ లైక్ శ్రీముఖి గారు వీళ్ళందరూ కలిసి టాప్ 15 మెంబర్స్ని డిసైడ్ చేయడం జరిగింది. సో టాస్క్స్ ఏమేమి జరిగాయి అంటే, ఒక ఫస్ట్ ఓపెనింగ్ అవ్వటంతోనే మనకి చిల్లీస్ గురించిన మిర్చి ఇచ్చింది. శ్రీముఖి తెచ్చి అందరికీ పచ్చిమిర్చి ఇవ్వడం జరిగింది. అందరూ తినేశారు. దాని తర్వాత రెడ్ మిర్చి ఇచ్చింది. దీంట్లో ఎంత కారం ఉంటుంది, దీనికి హై రేట్లో ఇంకో దాంట్లో కారం ఉంటుంది. టాప్తో హైలో కారం ఉండేటువంటి బాల్స్ లాగా చేస్తారు. వీటిని ఎవరు తింటారు అన్నప్పుడు అందరూ నేను చేస్తా అన్నప్పుడు ఒక 4 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సుమ, లయ, అమన్ మసూద్, దాని తర్వాత జుట్టుతో ఉంటాడు అతని పేరు దీపక్. ఈ 4 మెంబర్స్ రావడం జరిగింది. 4 మెంబర్స్ అయితే ఫాస్ట్గా తినేస్తారు. సుమ అసలు టాప్లో ఫాస్ట్ తిన్న తర్వాత బెలూన్స్ ఊదాలి, 25 బెలూన్స్ ఊదాల్సి ఉండే అనమాట. సుమ దీపక్కి గట్టి పోటీ ఇచ్చింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సుమ ఓడిపోవటం, దీపక్ గెలవటం జరిగింది. దాని తర్వాత అమన్ మసూద్ కూడా 3rd ప్లేస్లో ఉన్నారు. లయ అయితే ఈ గేమ్ కొంచెం డల్ అయిపోయింది, ఆమె ఆడలేకపోయింది అనే చెప్పుకోవాలి. సో ఈ టాస్క్లో అయితే సుమ తన బెస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బాగా ఆడింది. బెలూన్స్ ఊదటం కానీ, తన కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నా కూడా గివ్ అప్ ఇవ్వకుండా స్ట్రాంగ్గా ఆడింది తను. దాని తర్వాత మనకి బిగ్ బాస్ 1లో జరిగినటువంటి టాస్క్లు ఉంటాయి కదా. సో మనకి కలర్ బాల్స్ ఉంటాయి, కాళ్ళకి కట్టేస్తారు. కాళ్ళకి కట్టేసిన తర్వాత 2 చేతులకేమో మనకి షేక్ అయ్యేలాగా పెడతారనమాట. అంటే వైబ్రేషన్ లాంటివి పెట్టారు. గ్లాస్తో తీసుకెళ్ళి ఇంకో చోట తీసుకెళ్ళాలి. ఇంకొక ముందు బాక్స్ పెట్టడానికి ఇక్కడ నుండి తీసుకెళ్ళి గ్లాస్తో తీసుకెళ్ళి వాటర్ అక్కడ పోయాల్సి ఉంటుంది. ఎవరి బౌల్లో అయితే ఎక్కువ వాటర్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టుగా అనమాట. ఫస్ట్ అమ్మాయికి వేరే అమ్మాయి యాంకర్ రావటం జరిగింది. కరెక్ట్ అమ్మాయి కాళ్ళు కడితే ఎలా చేస్తామని ఒక్క మాట అడిగినందుకు శ్రీముఖి అక్క, అసలు నువ్వెందుకు టాస్క్లు అందరికీ రావట్లేదని గివప్ ఇవ్వకుండా ఉంటున్నావు అని చెప్పేసి అడగటం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయిని తీసేసి సింగర్ ఝాన్సీని పెట్టారనమాట. సింగర్ ఝాన్సీ కూడా తన బెస్ట్ ఇచ్చింది, బాగా ఆడింది. ఈ టాస్క్లో అయితే సింగర్ ఝాన్సీ గెలిచింది. సింగర్ ఝాన్సీతో పాటుగా ఇంకొక అమ్మాయి రావటం జరిగింది. ప్రియాంక యాంకర్ ఉంటారు కదా, హెయిర్ పొడుగుంటుంది. వీళ్ళిద్దరికీ ఈ టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో అయితే ఝాన్సీ అయితే విన్ అయింది. ప్రియాంక కూడా గట్టి పోటీ ఇచ్చింది. లిటిల్ బిట్ డిఫరెన్స్లో ఝాన్సీ విన్ అయిందనమాట. సో దీని తర్వాత క్లిప్పులు బాడీ మీద మీరు ఎన్ని క్లిప్పులు పెట్టుకోగలరు అనేసి ఒక పోటీ జరిగిందనమాట. ఆ క్లిప్పుల పోటీలో తిన్ను కూడా తీసుకున్నారు. ఆ అబ్బాయిని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నటువంటి ఒక అబ్బాయిని, తన్ని కొంచెం మోటివేటెడ్గా మాట్లాడాడు. కొంచెం తనలో ఏదో మ్యాటర్ ఉందనిపిస్తుంది. కూల్గా పొలైట్గా ఉంటున్నారు, నువ్వు గివప్ ఇస్తున్నావు, సరిగ్గా ఆడటం లేదు అన్నట్టుగా జడ్జెస్ తనని అడగటం జరిగింది. కానీ తనలో ఏదో ఉంది, సంథింగ్. చాలా బాగా గేమ్ ఆడుతున్నారు, స్ట్రాటజిక్గా గేమ్ ఆడాడు అనిపించింది నాకు. ఎందుకంటే గాయత్రి గారు వీళ్ళందరేమో స్కిన్ నుండి పెట్టుకుంటే
అంటే బట్టలకేసే క్లిప్పులు. తను మాత్రం లెగ్స్ నుండి స్టార్ట్ చేశాడు. అది స్ట్రాటజీ అనిపించింది. లెగ్స్ దగ్గర ఎక్కువసేపు ఉన్న పెయిన్ అనిపించదు. మనకి బాడీ గట్టిగా ఉన్న చోట మనం క్లిప్ పెట్టుకుంటే పెయిన్, సెన్సిటివ్ పార్ట్లో పెట్టుకుంటే అది చాలా పెయిన్ వస్తుంది. కాబట్టి తను గాయత్రి గారు చేయలేకపోయారు, పెయిన్ వచ్చిందని గివ్ అప్ ఇచ్చారు. తను మాత్రం రోహిత్, ఐ థింక్ హిస్ నేమ్ ఈజ్ రోహిత్ అయితే బాగా ఆడాడు. సో గివ్ అప్ ఇవ్వకుండా మస్తు ఆడిండి అనిపించింది. రోహిత్తో పాటు ఇంకో అమ్మాయి కూడా ఆడటం జరిగింది. సో ఆ అమ్మాయి సెకండ్ ప్లేస్ వచ్చింది, రోహిత్ అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చాడు. ఈ టాస్క్లో అయితే రోహిత్ విన్ అయ్యాడు అనమాట. ఫైనల్లీ నిన్న ఎపిసోడ్స్లో టాస్క్లు ఎలా అనిపించాయి? టాస్క్లు అయితే బాగున్నాయండి. గివప్ ఇవ్వకుండా అందరూ కూడా నేను ఆడతానని ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా గివప్ ఇవ్వాల. ప్రతి టాస్క్ కూడా నేను ఆడతానని ముందుకు రావటం జరిగింది. బట్ ప్రతి టాస్క్లో కూడా ఎవ్రీబడి నేను ఇంట్రెస్ట్ ఉన్నా అని అందరికీ ఎక్కడ ఆపర్చునిటీ పోతుందో, ఎక్కడ టాప్ 15లో ఉండకుండా ఉంటాను అనే ఆతృత ప్రతి ఒక్కరిలో కనిపించింది అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇంకో టాస్క్ కూడా పెట్టారండి. ఈసారి 2 పెట్టారు. మొన్న 4 పెట్టారు కదా, ఒకటి ఎగ్జిట్, ఒకటి ఇన్ అని పెట్టారు. అంటే టాప్ 15 కాకుండా ఇన్ అని పెట్టారు అనమాట. ఫుటా ప్లస్ ఇంకొక పర్సన్ తీశారు. అదే ఐ థింక్ దీపక్ అని ఫుటా తీశారు. దీపక్ ఇన్ వచ్చింది, ఫుటాకి ఎగ్జిట్ వచ్చింది. సో ఫుటాకి టాటా బాయ్ చెప్పి చాలా పొలైట్గా బాగా చెప్పాడు అతను. మళ్ళీ తెలుగు నేర్చుకొని మళ్ళీ వస్తాను అని చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయాడు ఫుటా అయితే ఫస్ట్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత తనేమో మళ్ళీ కంటెండర్గా గేమ్లో కొనసాగటం జరిగింది. టోటల్ ఎన్ని టాస్క్ చెప్పాను నీకు? మిర్చి టాస్క్ ఒకటి, వాటర్ టాస్క్ ఒకటి, ఎగ్జిట్ టాస్క్ ఒకటి, తర్వాత క్లిప్పుల టాస్క్ ఒకటి, ఇంకో టాస్క్ ఏం జరిగింది నాకు సడన్గా గుర్తు రావట్లేదు. మార్నింగ్ నుండి వరలక్ష్మి వ్రతం అనమాట. ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఆయురారోగ్యాలతో మీ అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వరలక్ష్మి వ్రతంలో అక్కడికి ఇక్కడికి తెలిసిన వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉన్నాను మార్నింగ్ నుండి. అందుకే మార్నింగ్ నుండి వీడియో చేయలేకపోయాను. నైట్ 12 o'clock మనది బిగ్ బాస్ షో చూశాను. బట్ మార్నింగ్ నుండి వీడియో చేయలేదు కదా, గేమ్స్ రిమైండ్ చేసుకుంటున్నా ఏమేమి గేమ్స్ జరిగాయని. ఇవైతే కన్ఫామ్గా ఇవైతే ఫస్ట్ అయితే మిర్చి టాస్క్ జరిగింది. అందులో సుమ బాగా ఆడింది, దీపక్ బాగా ఆడాడు. దాని తర్వాత మనకి వాటర్ టాస్క్ జరిగింది, వాటర్ పోయటం అనేది. దీంట్లో ఝాన్సీ ప్లస్ ప్రియాంక ఆడారు. తర్వాత క్లిప్పుల టాస్క్ కూడా జరిగింది, ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ టాస్క్ కూడా జరిగింది. ఈ టాస్క్లో ఇంకొక టాస్క్ ఏదైనా ఉంటే నేను షార్ట్లో ఏదైనా సడన్గా స్ట్రైక్ అయితే మళ్ళీ నేను షార్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ టాస్క్లన్నీ కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత టాస్క్ల తర్వాత మనకి ఏమైంది అంటే టాప్ 15కి సెలెక్ట్ చేయటం. టాప్ 15కి సెలెక్ట్ చేయాలంటే 8 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ 7 మెంబర్స్ కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా 8 మెంబర్స్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఆ 8 మెంబర్స్ని వన్ బై వన్ సెలెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే అందరినీ స్టేజ్ మీదకి పిలిచారు. అందరినీ స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత వన్ బై వన్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. దీపని సెలెక్ట్ చేశారు, ఆమన్ అహ్మద్ని సెలెక్ట్ చేశారు, ఝాన్సీని సెలెక్ట్ చేశారు. అంటే స్టెప్ బై స్టెప్ చేశారనమాట. అభిజిత్ ఒకరిని, బిందు మాధవ్ ఒకరిని, తర్వాత నవదీప్ ఒకరిని, శ్రీముఖి అక్క ఒకరిని, అట్లా వాళ్ళకు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్లీ నవదీప్ గారు ఉన్నప్పుడు ఒక 4 మెంబర్స్ ఉండే, గాయత్రి గారు, సుమ గారు, ఇంకా లయ గారు, జ్యోత్స్న గారు, ఇంకొక పర్సన్ ఎవరో, మొత్తం గర్ల్సే ఉండే. బాయ్స్ అందరూ కూడా టాప్ 15లోకి వెళ్ళిపోయారు. స్టేజ్ మీద ఓన్లీ గర్ల్స్ ఉండే. ఆ అందరిలోని ఒకరిని తీసుకోవాల్సి ఉండే. ఆ ఒక్కరిని నేను అనుకున్న సుమని 100% తీసుకుంటారు అనుకున్నా. ఎందుకంటే నిన్న టాస్క్స్ అన్నీ కూడా సుమ గారు చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. సుమ గారిని తీసుకోకుండా గాయత్రి గారిని సెలెక్ట్ చేయడం కొంచెం అన్ఫేర్ అనిపించింది. బట్ ఫైనల్లీ గాయత్రి గారితో టాప్ 15 కంటెండర్స్ ఫిల్ అయ్యారు. స్టేజ్ మీద ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా మీ ఫీలింగ్ ఎలా ఉంది అని చెప్పమన్నప్పుడు వన్ బై వన్ ఇక్కడ వరకు రావడం చాలా హ్యాపీగా ఉంది. సో గ్రేట్ జర్నీ అని చెప్పి సుమ గారు, లయ గారు, జ్యోత్స్న వీళ్ళందరూ కూడా వన్ బై వన్ చెప్పడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే టాప్ 15 కంటెస్టెంట్స్ ఉన్నారో టాప్ 15 కంటెస్టెంట్స్ని స్టేజ్ మీదకి పిలిచి
కంగ్రాచులేషన్స్ ఆల్ టాప్ 15 కంటెస్టెంట్స్ అని వాళ్ళని కంగ్రాచులేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత రేపటి నుండి గేమ్స్ ఉంటాయి, ఇక ఆట మొదలు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ రోజు నుండి అయితే గేమ్స్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు 12 o'clock ఫస్ట్ గేమ్స్ ఏమున్నాయి, ఏం పెట్టారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. గేమ్స్ ఆడటానికి ఓల్డ్ కంటెస్టెంట్స్ రావడం జరిగింది. అగ్ని పరీక్ష నుండి వెళ్ళిన కంటెస్టెంట్స్ కానీ ఓల్డ్ కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ కూడా అగ్ని పరీక్ష షోకి వచ్చి వీళ్ళతో గేమ్స్ ఆడిస్తున్నారని తెలిసింది. తనుజ గారు కూడా అగ్ని పరీక్ష షోకి వచ్చేసి తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వచ్చారని చెప్పి కూడా తెలిసింది. ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్తో ఆ రోజు మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఇది నిన్నటి ఎపిసోడ్లో జరిగినటువంటి హైలైట్స్ అండి. సో బాగా జరిగింది ఎపిసోడ్ అయితే, టాస్క్లు కూడా అన్నీ బాగున్నాయి అనిపించింది. బట్ ఫైనల్గా టాప్ 15 సెలక్షన్లో సుమ గారికి ఒక్కరికి మాత్రం కొంచెం అన్ఫేర్ జరిగిందని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు కొంచెం అనిపించింది. మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మరి రేపటి ఎపిసోడ్తో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ అప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరొకసారి అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. బాయ్.